ఎనభై మూడవ లేఖ. ఈయన ఆనందరావు సత్యనారాయణ గారిని తెనాలి దగ్గర ఉండేవారు. ఆయన ప్రేయర్స్ అవి రెగ్యులర్గా చేసేవారు. మాస్టర్ గారి నేను వచ్చే మంచి సేవా వీటిలో బాగా చేసేవారు, మంచి వాలంటీర్. చిరంజీవి ఆనందరావు సత్యనారాయణకు ఆశీస్సులు. నీ ఉత్తరం అందినది. మీ మిత్రుడు పొందిన అభిప్రాయము అసత్యము కాక మూర్ఖము. దీనికై నీవు బాధపడాల్సిన పని లేదు. అతని అభిప్రాయంతో పాటు మూర్ఖము కూడా పోగొట్టమని ప్రేయర్లో మాస్టర్ గారికి చెప్పుకున్నది ఒకటే మార్గం. నీవు అతన్ని సమాధానపరచుటకు యత్నింపనక్కర్లేదు. మరి కొంతకాలంలో అతను మిమ్మల్ని తెలుసుకొనగలడు. చనిపోయిన వారి కర్మ చేయుట పుణ్యకర్మములు పాపములు చావులను గూర్చి భయపడరాదు. ఎప్పుడు సొంత బాగును కూర్చి ఆలోచించేవారు అది లేనిచో మృత్యువును దాటలేరు. నీవు సత్వరమే ఈ అభిప్రాయములను వదిలిపెట్టు. చేసింది తప్పు కానప్పుడు ప్రాయశ్చిత్తములకు యత్నించడం హాస్యాస్పదం. తప్పు చేస్తే అది ప్రాయశ్చిత్తం. నువ్వు తప్పేం చేయకుండా ప్రాయశ్చిత్తం గురించి ఆలోచించాల్సిన పనే ఉంది. 84. చిరంజీవి సౌభాగ్యవతికి ఆశీస్సులు. నీ ఉత్తరం అందినది. మీ వారికి కానీ మీకు కానీ ఏ విధమైన ఆపదలు కలగవు. మోటారు సైకిల్ కొన్నవారికి, అందులో రాజధాని నగరంలో రాచబాటల్లో వేగంగా మోటారు సైకిల్ మీద ప్రయాణం చేసేవారికి ఇలాంటి చిన్న చిన్న అనుభవాలు తప్పవు. 4 కాళ్ళ జీవుల కన్నా 2 కాళ్ళ జీవులకు బాధ్యత ఎక్కువ. అలాగే 4 చక్రాల వాహనాల కన్నా 2 చక్రాల వాహనాల విషయంలో బాధ్యత ఎక్కువ అవసరం. ఎక్కడికెక్కడ లింక్ అది ద్వితీయ పరమార్థానికి తీసుకెళ్ళేటట్టుగా ఉంటాయి వాళ్ళవి. 4 కాళ్ళ జీవుల కన్నా 2 కాళ్ళ జీవులకు బాధ్యత ఎక్కువ. మరి జంతువులకు వాళ్ళకంటే మనుషులకు బాధ్యత ఎక్కువ. ముందుకు వచ్చిన బాధ్యత ఎక్కువ ఉంటుంది. అలాగే 4 చక్రాల వాహనాల కన్నా 2 చక్రాల వాహనాల విషయంలో బాధ్యత ఎక్కువ అవసరం. 2 కాళ్ళ జీవి అయిన నరుడి విషయంలో భగవంతుడు సకల బాధ్యతలు జీవికే అప్పచెప్తాడు. అలాగే 2 చక్రాల వాహనాల విషయంలో బ్యాలెన్స్ మనిషిలో ఉంటుంది కానీ బండిలో ఉండదు. బండి బ్యాలెన్సింగ్ అనేటువంటిది నడిపేటువంటి వాళ్ళ బ్యాలెన్సింగ్, కానీ బండికి బ్యాలెన్సింగ్ ఏమి ఉండదు. అది మనం అనుకుంటే బండికి బ్యాలెన్సింగ్ అనుకుంటే అది పొరపాటు కదా. అది ఎంత సటిల్ పాయింట్ ఇది అసలు. 2 చక్రాల వాహనాల విషయంలో బ్యాలెన్స్ మనిషిలో ఉంటుంది కానీ బండిలో ఉండదు. మీ వారిలో ఉన్న బ్యాలెన్స్ నీవే కనుక పర్వాలేదు. ఇది పెద్ద హాస్యం మళ్ళీ మధ్యలో. మీ ఇద్దరికి బ్యాలెన్స్ నేను చూసుకుంటూ ఉంటాను. ఇక పిల్లి విషయంలో బాధపడవలసింది ఏం లేదు. శకునం గురించి అయితే నల్లపిల్లి మంచిది. ఇంకా పిల్లి ఎలాగో దెబ్బలు తగలకుండా తప్పించుకున్నది కానీ కర్మఫలం మీ వారికి అంటదు. పూర్వం ఎప్పుడో ఏదో పిల్లికి తగిలించిన దెబ్బలు మీ వారికి తగిలి ఉంటాయి. అవి కూడా తేలికలో పోయినవి కనుక ధైర్యంగా ఉండవలసింది. పిల్లి పరిగెత్తే విధానాన్ని చూసి ట్రాఫిక్ తప్పుకుంటూ కొంచెం నేర్చుకుంటే సరిపోతుంది. అసలు బ్యాలెన్స్ మనలో ఉంటుంది కానీ బండిలో ఉండదు అనేటువంటిది అసలు ఎవరు మామూలుగా ఆలోచించారు కదా. బండికి బ్యాలెన్స్, బండికి ఏం బ్యాలెన్స్ ఏమిటి? నడిపేటువంటి వాడికి బ్యాలెన్స్ బండికి కాదు.
మళ్ళీ కొట్టి తెరవు మీ ఆయనకి బ్యాలెన్స్ నువ్వు కాబట్టి పర్వాలేదు. ఇంతకు మనసులో భయం అనేది మంచిది కాదు. నీకు మాస్టర్ గారి మీద ఎలాగో నమ్మకం ఉంది కనుక దాన్ని కొంచెం పెంచి భయం ఉన్న చోట నమ్మకాన్ని నింపండి. దీంతో మీకు ఏ బాధ ఉండవు. మీకు ఎంత విశ్వాసం ఉంటే నా సహాయం అంతగా లభించగలదు. ఈ నెంబర్ ఎంత అండి ఇది? 84. 41 లాగానే 82, 84. సార్ చెప్పాలి తిరిగి 41 రాదు ఇది కూడాను. బాగా కొంటే కావాలి. 85 లేఖ. చిరంజీవి సౌభాగ్యవతి పత్తి రమణమ్మకు దంపతులకు ఆశీస్సులు. నీ ఉత్తరములు అందినవి. అందులోని విషయము కొంచెం ప్రయత్నం మీద గ్రహించినాను. సమయం అనుకూలమయ్యే వరకు ఎవరన్నా వేచి ఉండుట తప్పదు. శ్రీకృష్ణుడిపై పలుకుబడి చనువు ఉన్న పాండవులకు కూడా తప్పలేదు. వేచి ఉండడం మరి 13 ఏళ్ళు ఆగాల్సిందే కదా. మరి కృష్ణుడి మీద వాడి పలుకుబడింది చనువు ఉంది అయినప్పటికీ 13 ఏళ్ళు ఆగారా లేదా? శ్రీరాముడు అవతారమూర్తి అయినా స్వయంగా తప్పలేదు. ఆయన మరి అడవికి వెళ్ళి మరి ఉన్న చోట కదలకుండా ఉండి కర్తవ్యం కోసమై వేచి ఉండడమే మార్గం. అనుకూల సమయం వస్తుంది అని నేను ఎరుగుదును. నీవు ఎరుగకపోవచ్చుండుటచే అప్పుడప్పుడు దిగులు పడుచుండుట నీ సహజం. ఈ లోపల మీరు ఉంటూ ఉన్నది స్వాముల వారి మఠము కనుక కొన్ని లౌకికమైన బెడదలు ఉండవు. కానీ యతి రుణం మంచిది కాదు. ఇది ఎక్కువ కాలం స్వాముల వారి మఠంలో ఉండి అవి మరి వాడ మీద ఉంటే ఒక గృహస్థునకు రుణపడితే తప్పులేదు. ఆ గృహస్థు కూడా ఇంకొకటికి ఎలాగో రుణపడి ఉంటాడు కనుక పెద్ద చిక్కు ఉండదు. యతికి రుణపడితే యతి మనస్సులో సంగముగా పరిణమిస్తే చిక్కు. రేపు పోస్టులో నేను ఒక చిన్న మొత్తమును నీ పేరు మనీ ఆర్డర్ని పంపుతున్నాను. ఏమైనా చికాకులుంటే సర్దుకొనడానికి యత్నము చేయవలను. నేను గృహస్థుని కనుక నాకు తాత్కాలికంగా కొంత రుణపడినా తప్పులేదు. వైరాగ్యంతో గృహస్థులు చేసిన సమర్పణలే కదా ఇతరులకు ఆధారములు. అవకాశం చూసుకొని అప్పుడప్పుడు ఉదయం మా ఇంటికి వచ్చి వెళుతూ ఉండవచ్చును. నేను పని తొందరలో నీతో ఎక్కువగా మాట్లాడలేకపోయినా పర్వాలేదు. వచ్చి వెళ్ళుచుంటలో ఇబ్బందులు సమస్యలు సర్దుకొని పోవటకు అవకాశం ఏర్పడుచుండును. జస్ట్ ఆయన పలకరించినా పలకరించకపోయినా ఆ వచ్చి వెళుతూ ఉండడంలోనే వచ్చి వెళ్తే చాలు. సమయం కలిగినప్పుడు నేనే పిలిచి మాట్లాడుతుందును. 86వ లేఖ. పుణ్యవతికి ఆశీస్సులు. నీ ఉత్తరం అంది చాలా రోజులైంది. ప్రయాణాల పరుగులలో జవాబు ఆలస్యమైనది. నీలో వస్తున్న మార్పు నిశ్చలత్వం వైపుకి దారితీస్తోంది కనుక వాంఛనీయమే. దాన్ని నిరాఘాటంగా వచ్చేటట్టు చూడడమే నా కర్తవ్యం. తోటమాలి చెట్ల చేత పూలను పూయించనక్కర్లేదు. చెట్లు పూల జాతికి చెందినవి అయితే ఎలాగూ పూస్తాయి. అది ప్రకృతి సహజం. ఆ విషయంలో తోటమాలి చేయవలసిన కృషి ఏమీ లేదు. సమయం సందర్భం తెలిసి ఎరువు పెట్టడం, పూసే సమయంలో పురుగు పుట్టకుండా చూడడం మాత్రమే కర్తవ్యం. ప్రకృతి ఎలాగో పరిణామానికి కావలసిన వాతావరణం కల్పిస్తుంది. గతంలో చేసుకున్న పనుల ఫలితాలను భవిష్యత్ కార్యక్రమానికి అడ్డు రాకుండా అమర్చుకొనడమే కర్మసిద్ధాంత సామరస్యం. అది అసలు కర్మసిద్ధాంతం అనేటువంటి దానికి ఎంత ఇదిగా ఇచ్చారు. గతంలో చేసుకున్న పనుల ఫలితాలను భవిష్యత్ కార్యక్రమానికి అడ్డు రాకుండా అమర్చుకొనడమే కర్మసిద్ధాంత సామరస్యం. ఆ బ్యాలెన్స్ చేసుకోవడం. ఇంట్లో మనం పెట్టుకున్న వస్తువులే మన కాళ్ళకు అడ్డు తగిలితే దెబ్బలు తగులుతాయి. కూర తరుగుతూ వేరే పని మీద వెళ్ళిన ఇల్లాలు కత్తిపీట పక్కకు పెట్టి వెళ్ళాలి. అది గుర్తుండాలి. శాస్త్రాలు చదవకపోయినా ఈ మన ప్రవృత్తి చాలు. అవి అవ్వకపోతే శాస్త్రాలు, పాండిత్యాలు, సామర్థ్యాలు, కీర్తి ప్రతాపాలు పేకమేళ్ళు మాత్రమే.
ప్రాక్టికల్ లైఫ్లో నువ్వు పాండిత్యాలు అవి కావాల్సింది జస్ట్ నువ్వు గుర్తుంచుకోవాలంతే. నువ్వు చేస్తున్న పనులు నువ్వు దీంట్లో ప్రజెంట్లో ఉండాలి. అదే నువ్వు చేయవలసిందని చెప్తున్నారు అనమాట. అదే నీకు పాండిత్యాలు ఉండొచ్చు, నీకు డిగ్రీలు ఉండొచ్చు, అవన్నీ ఉండొచ్చు, కానీ ఇలాంటివి లేకపోతే ఏమవుతుందంటే దెబ్బలు తగులుతుంటాయి. రోజు ఉదయం సాయంత్రం 6 గంటలకు ప్రేయర్ చేయడం మంచిది. నీకు సలహాల దూరం నుండి అందడానికి నీ మనసు సహకరిస్తుంది. ఎయిర్ స్టేషన్తో రేడియో ట్యూన్ చేసుకోవడంలో కార్యక్రమం ట్యూనింగ్ తెలుసుకోవడం లాంటిది సమయానికి ప్రేయర్ చేయడం. ఇది ప్రేయర్ సమయానికి చేయడం అనేటువంటిది ఎందుకు అందానికి ఆన్సర్. కొంతమంది అడుగుతుంటారు 6 గంటలకి ఎందుకు చేయాలి, ఎప్పుడైనా చేయొచ్చు కదా అని ప్రశ్న చేస్తాను. అంటే వాళ్ళు 6 గంటలకు కూర్చోడానికి వాళ్ళకి ఎప్పుడు అది అడ్జస్ట్ చేసుకోలేరు. అందుకని వాళ్ళ ప్రశ్న ఏంటంటే 6 గంటలకి ఎందుకు కూడా ఎప్పుడప్పుడు చేయొచ్చుకున్నా ప్రేయర్ చేయొచ్చు, కాదని ఎవరున్నారు. కానీ ఎయిర్ స్టేషన్తో రేడియో ట్యూన్ చేసుకోవడంలో కార్యక్రమం ట్యూనింగ్ తెలుసుకోవడం లాంటిది సమయానికి ప్రేయర్ చేయడం. ఇంతకు ప్రేయర్ అనే దానికి వేరే ప్రత్యేకమైన ప్రయోజనం లేదు. ఏదో పవర్స్ వస్తాయి, లేకపోతే మనం అనుకున్న పనులు అవుతాయి, ఇట్లాంటి పిచ్చి వేషాలు ఏమంటుంది. అది సుడువు సూత్రానికి సాధన సామగ్రి వంటిది. ఆఫీసుకి వెళ్ళేవాడికి సైకిల్ ఎలాంటిదో, ఆఫీస్ పనులకు టెలిఫోన్ ఎలాంటిదో, ఆత్మసాధనకు ప్రేయర్ కూడా అటువంటిది. ఎంత ఆఫీస్కి వెళ్ళేవాడికి సైకిల్ ఎట్లాంటిదో, ఆఫీస్ పనులకు టెలిఫోన్ ఎట్లాంటిదో, ఆత్మసాధనకు ప్రేయర్ అలాంటిది. ఈ సాధన వల్ల మహిమలు వస్తాయని కొందరు నమ్ముతున్నారు. టెలిఫోన్ ఎరుగని పామరుడు దీన్ని చూసి ఒక మహిమగా భావిస్తే జాలిపడాల్సి వస్తుంది. వాడు ఎక్కడో మాట్లాడుతుంది, మనకి ఎలాగే వినిపిస్తుందని తెలియదు అనుకో వాడికి. పోనీ ఇదివరకంటే వైర్లు గీర్లు ఉండేవి, ఇప్పుడు మనం ఫోన్ వైర్లు గీర్లు ఏం లేవు కదా. వాడు ఎక్కడి నుంచో ఫోన్ మాట్లాడుతూ మనకు అదే వాయిస్తో మనమే వినిపిస్తుంది. ఇది మహిమ అనుకుంటే వాడికి తెలియదు వాడికి. అందుకని టెలిఫోన్ ఎరుగని పామరుడు దీన్ని ఒక మహిమగా భావిస్తే జాలి పడవలసి ఉంటుంది. సాధన సామగ్రిని మహిమలు అనుకునే వారే తాంత్రికులు మొదలైన వారు. నీకు కావాల్సింది నీకు ఎప్పుడూ అంతూ ఉంటుంది. కోరడం అనేది నీబోటి వాళ్ళకు ఉండద్దు కనుక కావాల్సిన వాటికి కోరిక అడ్డరాదు. అప్పుడప్పుడు పరీక్ష రోజుల్లో భగవద్గీత చదవడం లాంటి పొరపాట్లు చేస్తే కూడా చక్కదిద్దే సందేశం అందుతూనే ఉంటుంది. పరీక్ష రోజుల్లో నువ్వు పరీక్ష కోసం చదవాలి మానేసి భగవద్గీత చదివితే పరీక్ష పాస్ అవ్వవు కదా. పరీక్ష భగవద్గీతలో కాదుగా. భగవద్గీత పాఠ్యాంశమై దాని పరీక్ష అయితే అది చదవాలి. కానీ నువ్వు అందుకని పరీక్ష రోజుల్లో భగవద్గీత చదవడం లాంటి పొరపాటు చేస్తే కూడా చక్కదిద్దే సందేశం అందుతూనే ఉంటుంది. నీ ఆరోగ్యం జాగ్రత్త అని హెచ్చరించిన కొద్దిమందితో నీవు కూడా సభ్యత్వం వహించడం వల్ల నాకు ఆంతరింగిక సభ్యుల సంఖ్యలో మరొకరు పెరిగారు. కానీ ఒకరికి చెప్తున్నప్పుడు నేను గురువుగా పనిచేయవచ్చును, కానీ అసలు విషయంలో లఘువుగా పనిచేయవచ్చు. పరిస్థితులు అడ్డు రాకూడదని నీకు బోధించిన నేనే నా పరిస్థితులు విశ్రాంతికి అవకాశం ఇవ్వడం లేదని ఒప్పుకోక తప్పదు. ఒకరికి చెప్పేది తాను ఆచరించన్నది వేదాంతానికి నిర్వచనం. వేదాంతం అంటే అది ఆచరించకూడదు ఇంకోటికి చెప్పేది. అయినా వీలైనంతవరకు ఆచరించడానికి ప్రయత్నం చేస్తాను. నీ పిల్లల పరీక్షలు అయిపోగానే విశేషాలు రాయి. నీ పరీక్షల గురించి నాకు విచారం లేదు, జీవితంలో పెద్ద పరీక్ష అయిపోయింది.